దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. కోర్టు ఆయనకు 3 నెలలు జైలు శిక్ష విధించింది. ముంబైలోని అంధేరి కోర్ట్ చెక్ బోనస్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలలు జైలు శిక్షతో పాటుగా జరిమానాను కూడా విధించింది. గత 7 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. తాజాగా కోర్టు తీర్పు వెలువరించగా విచారణకు వర్మ కోర్టుకు గైహాజరయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 3 నెలల్లోగా ఫిర్యాదుదారుడికి వర్మ 3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది. ఈ నేరం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందికి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా ఇదే కేసులో వర్మకు గతంలో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ చెక్ బౌనస్ కేసును 2018లో మహేష్ చంద్ర మిశ్రా తరపున శ్రీ అనే సంస్థ దాఖలు చేసింది. సిండికేట్తో వర్మ, శివ, సత్య, రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్గా ఎదిగిన వర్మ ఆ తర్వాత తనదైన మార్కును కొనసాగించలేకపోయారు. ఈ క్రమంలో వర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆయన ఇక నుంచి తన స్థాయి తగ్గ సినిమాలు చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే సిండికేటెడ్ అనే ఓ సినిమాను చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించారు. కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేసిన 2 రోజులకే ఆయనకు జైలు శిక్ష పడడం గమనార్హం.